ఇతరులకు ఆ సద్గుణాలు వచ్చాయి అంటే ఇవాళ ఉన్నాయి, రేపు గ్యారంటీ లేదు. అమ్మవారి దగ్గర అలా కాదు, సద్గుణములు సముద్రం వలె నిరంతరము విస్తారముగా ఉన్నాయి. అటువంటిది అందుకే రమణీయ గుణార్ణవాయే. అందుకే మహాలక్ష్మి నిరంతరం ఆరాధన చేస్తూ ఉంటే మనలో ఆ గుణములు ఉత్పన్నమవుతాయి. అందుకే లక్ష్మీ ఆరాధన చాలా అవసరం. ఎందుకంటే శుద్ధ సత్వ స్వరూపిణి జగన్మాత. ప్రథమ దివసంలోనే మనం ఈ మాట చెప్పుకున్నాం. లక్ష్మీ ఉపాసన ఎందుకు అవసరమంటే ఆధ్యాత్మిక సాధన అనగా రజోగుణ తమో గుణముల వికారములను తొలగించుకుంటూ సత్వగుణాన్ని పెంపొందించుకోవడమే ఆధ్యాత్మిక సాధన. సత్వగుణం పెంపొందితే సత్వాత్ సంజాయితే జ్ఞానం అన్నారు కనుక సత్వగుణం వల్ల జ్ఞానము ఆనందము తద్వారా మోక్షము మనకు లభిస్తున్నాయి. అది సత్వగుణం పెంచుకోవాలి అంటే రజోగుణ తమో గుణములు ఇసుమంత కూడా లేని సత్వగుణాన్ని ఆరాధించాలి. అది ఎక్కడ దొరుకుతుంది? ప్రపంచమంతా 3 గుణాల కల్తీ ప్రపంచం. శుద్ధంగా రజోగుణ తమోగుణ దోషములు ఏమాత్రము లేని శుద్ధ సత్వస్వరూపము మహాలక్ష్మి. అందుకే నిరంతరం ఆ మహాలక్ష్మిని భావన చేస్తూ ఉంటే క్రమక్రమంగా మనలో ఉన్న రజోగుణం తమోగుణం పోతూ ఉందండి. వెలుగు వైపు నడుస్తూ ఉంటే చీకటికి దూరమైనట్టే లెక్క. అంతేగాని చీకటిని దూరం చేసుకునే ప్రయత్నం చేయక్కర్లేదు, వెలుగు వైపు నడిస్తే చాలు. అదేవిధంగా శుద్ధ సత్వస్వరూపిన అమ్మవారిని ఉపాసన చేయడం అనేది మొదలు పెడుతూ ఉంటే ఆ తల్లి అనుగ్రహం చేత మనలో క్రమంగా రజోగుణ తమోగుణములు పోతాయి. ఎందుకంటే ఆ గుణములు రమణీయములు కావు. రమణీయములు సత్వసంజనితమైన గుణాలే రమణీయములు. కనుక శుద్ధ సత్వస్వరూపుడు అమ్మవారు కనుక ఆ శుద్ధ సత్వంతో కూడినటువంటి గుణములు ఏవైతే ఉన్నాయో అవన్నీ అనంత కళ్యాణ గుణ సముద్రాలుగా అమ్మవారు భాషిస్తూ ఉన్నారు. శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై. ఇది ఒక అద్భుతమైన అంశం. శక్తి, అమ్మవారికి ఉన్న నామాల్లో శక్తి అని ఒక నామం. దీని గురించి అర్థం ఏంటంటే సమర్థత. శివశక్త్యాయుక్త, అక్కడ దాకా వెళ్ళచ్చు. జగన్మాత పేరే శక్తి. శక్తి అంటే సమర్థత. సృష్టిలో సమర్థత అమ్మవారి యొక్క రూపము. బ్రహ్మయందు సృష్టి చేసే శక్తి, విష్ణువుయందు స్థితి చేసే శక్తి, రుద్రునియందు లయ శక్తి కూడా ఆవిడే. శక్తి అంటే సమర్థత. అందుకే ఈవు కలుగంగ బట్టికా కిందు వదనా అన్నాడుగా శ్రీనాథుడు నిన్ననే. నువ్వు ఉండడం వల్లే కదా వాళ్ళు ఈ పనులు చేయగలుగుతున్నారు. కనుక ఎవడైనా సమర్థుడయ్యాడు అంటే జగన్మాత సమర్థత అనే రూపంలో వాళ్ళు ఉందని అర్థం. ఒక దేవత మనందు ప్రత్యక్షమై ఏమి వరము కావాలను భక్త అని చెయ్యెత్తాడనుకో, ముందు చెయ్యెత్తడానికి ఆయన శక్తి కావాలి, తర్వాత వరమిచ్చే శక్తి కావాలి. ఆ శక్తిగా సర్వదేవతల యందు ఎవరున్నారో ఆ తల్లి శక్తి అయి నమోస్తూ ఒక్క మాటలో శక్తి అని ప్రయోగించాడు. కానీ ఈ ఒక్క మాట పరిపూర్ణమైనటువంటి అమ్మతత్వాన్ని అందిస్తుంది. అమ్మకి లక్షలాది పేర్లు ఉండొచ్చు, కానీ శక్తి అనే పేరు ఒక్కడు చాలు ఆవిడ పరిపూర్ణతను మొత్తం చెప్పడానికి. యస్య యస్య పదార్థస్య యాయా శక్తి రుదాహృత సాసా సర్వేశ్వరీదేవి. ఇది నిర్వచనం. యస్య యస్య పదార్థస్య యాయా శక్తి రుదాహృత. ఏ పదార్థంలో ఏ శక్తి చెప్పబడుతుందో ఆ శక్తే సర్వేశ్వరి. ఒకటే మాట అండి ఇక్కడ. అది చెప్పాలంటే చంద్రముని యందు జ్యోత్స్నవు చంద్రవదన, ప్రభవు వాసరకరునందు పద్మనయన, దాహశక్తి విపూబోడి దహనునందు మృక్యదును నీకు కళ్యాణమూర్తి లక్ష్మి అంటాడు అగస్త్య మహర్షి. శ్రీనాథులు వారు చక్కగా తెలుగు అందించారు. నువ్వెవరివి అంటే చంద్రముని యందు జ్యోత్స్నవు, చంద్రుడిలో నువ్వు వెన్నెలవు. అదేవిధంగా ప్రభవు వాసరకరునందు, సూర్యుల్లో వెలుగువి. దాహశక్తివి పూబోడి దహనునందు, అగ్నిలో వేడిమివి నువ్వు. మొత్తానికి ప్రతిదానిలో దానిదైనటువంటి శక్తి. ఈ శక్తే లక్షణం, అదే సమర్థత. అదే శక్తి అన్న లక్ష్మి అన్న వాటికి ఉన్న సామ్యం ఇప్పుడు తెలుస్తున్నది. శక్తి నమోస్తు. ఈ శక్తి ఎక్కడుంటుందయ్యా అంటే శతపత్ర నికేతన. అద్భుతమైన మాట. అమ్మవారు పద్మంలో ఉంటారు. మొత్తం తల్లి తత్వమంతా పద్మతత్వమే. శ్రియం వాసయమే కులే మాతరం పద్మమాలిని. అక్కడ కూడా పద్మమాలిని వాసయమే కులే అంటే మా కులమునందు నువ్వు వెళ్ళవేళలా ఉండమ్మా అంటే ఐశ్వర్యం మాతో వచ్చి పోకుండా మా తర్వాత మా వంశం అంతా కూడా విస్తరిల్లాలి అనేది భౌతికమైన కోరిక. ఇందులో యోగపరమైన అర్థం ఏంటంటే శ్రియం వాసయ మే కులే. కులము అనే మాటకి యోగపరంగా షట్చక్రాలని అర్థం. కులాంగన కులాంతస్థ, కౌళిని కులయోగిని, అకుల సమయాంతస్థ. శాస్త్రపరమైన అర్థం. కులం అకులం అని రెండు ఉంటాయి. కులం అంటే సమూహం. ఏమిటా సమూహం అంటే మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఉన్న 6 చక్రాలకి కులము అని పేరు. ఇవి ఒకదానితో ఒకటి అనుబంధం కలిగి ఉంటాయి. ఇవన్నీ కలిపి ఒక సమూహం, అందుకే కులం అని పేరు. అకులం అంటే సహస్రారం అని అర్థం. సహస్రానికి అకులం అని పేరు, మిగిలిన 6ంటికి కులమని పేరు. అమ్మవారిని శ్రియం వాసయ మే కులే అన్నారు ఇక్కడ. అమ్మ నా యొక్క కులమునందు నువ్వు వసించు అంటే అర్థం అకులమైన సహస్రారంలో ఉన్న ఓ పరాశక్తి
నువ్వు నా 6 చక్రాలలోనూ ఉన్నావు, కానీ నిద్రాణ స్థితిలో ఉన్న ప్రతి వారిలో ఈ షట్చక్రాలు ఉన్నాయండి. అదే నీ షట్చక్రాలు చెప్పారండి, షట్చక్రాలు ఉన్నాయట. ఎక్కడ యోగశాస్త్రం లేదు, మనలో ఉన్నాయి. హార్ట్ స్పెషలిస్ట్ వచ్చి గుండె గురించి వర్ణించారంటే గుండె ఆయనకే ఉందని అర్థం కాదు, మనకే ఉందని అర్థం. మనకున్న గుండె గురించి ఆయన చెప్పాడు. అలాగే షట్చక్రాలు మనలోనే ఉన్నాయి. అయితే అందరిలో ఉంటాయి, కానీ అందరిలో నిద్రాణ స్థితిలో ఉంటాయి. సాధకుల్లో అది జాగృతి చెందుతుంది. ఆ సాధన తీవ్రత బట్టి ఒక్కొక్క చక్రం వద్దకు కుండలిని ఎదుగుతూ ఉంటుంది. వాడు ఏ చక్రం దాకా వెళ్ళాడనే దాన్ని బట్టి వాడి బుద్ధి పరిణతి, వాడి యొక్క ఆధ్యాత్మిక ప్రగతి మనం చెప్పవచ్చు. అసలు జాగరణ చెందని వాడికి నిత్య నిద్రాళేవాడు, వాడికి ఎప్పుడు పరమాత్మ తెలియబడ్డు. కేవలం భౌతిక జీవితమే సత్యం అనుకుని వెంపర్లాడే వాళ్ళల్లో మనకు తెలిసిపోతుంది కుండలిని జాగరణ జరగలేదండి. కొంచెం పరమాత్మ వైపు చింతన చేస్తూ దీనిపై వైరాగ్యం కలుగుతుందంటే కుండలిని జాగరితమైందని అర్థం. అయితే జాగరితమైన ఒక్కొక్కడి సాధన బట్టి ఒక్కొక్క చక్రం దగ్గరకు చాగిపోతుందండి. అప్పుడు వాడు ఆ స్థితిలో కానీ మరణిస్తే ఆ చక్రంలో ఏ స్థాయి ఉందో దానికి తగ్గ లోకానికి వెళ్తాడు. అది అంతరార్థం. ఇలాగా 6 చక్రాలు దాటడానికి ఈ జన్మ సరిపోదు. పేర్లు చెప్పడం సులభమే. 6 చక్రాలు దాటినటువంటి వాడు దొరుకుతాడంటే మహా కష్టం, దొరికితే పోల్చడం కష్టం. అలాంటి వాడు కనబడ్డాడా మన భాగ్యం. అతడు చూస్తే మన జన్మ చెరించిపోతుందండి. ఇక్కడ ఆ మొత్తం అలా దాటిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కొద్ది కాలం క్రితం ఒక సిద్ధపురుషుడు చెప్పాడు, దాటిన వాడిని పోల్చుకోవాలంటే వాడికో శక్తి ఉండే. అలాంటి శక్తి ఉన్నవారు తాడేపల్లి రాఘవేంద్ర శాస్త్రి గారిని మహాత్ములు ఉండేవాడు. ఆయన చెప్పారు ఒక సిద్ధపురుషుడితో మాట్లాడుతూ, నువ్వు సిద్ధపురుషుడివే కానీ నీ స్థాయి అనాహతం వరకే అన్నాడు. ఇక్కడ మరి ఆజ్ఞాచక్రం దాటి సహస్రారానికి వెళ్ళాడంటే శ్రీచక్రంలో బిందువు దాకా వెళ్ళినవారు ఎవరైనా ఉన్నారంటే ఈ యుగంలో ఒకడు ఉన్నారని చెప్పారట. ఎవరంటే కంచి మహాస్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి అని చెప్పారండి. దీని అర్థం ఏంటంటే ఆజ్ఞాచక్రం వరకు వచ్చేటప్పటికల్లా భూమికలు మనకి బిందువు దాకా వెళ్ళదు, కొంతవరకే. సహస్రారం బిందుస్థానం. అక్కడ శతపత్రం అంటే అనంతమైన పద్మాలతో ఉంటుంది. దాని పేరు మహాపద్మాటవి అంటారు. ఇక్కడ అక్కడ ఉంటుంది ఆ తల్లి. అసలు ఈ 6 చక్రాల్లో శక్తి నింపుతున్నది అదే. ఒక రాగి తీగ నుంచి విద్యుత్ ప్రవహిస్తున్నట్లుగా మన వెన్ను మధ్యలో ఉన్న సుషుమ్న అనబడే తీగ నుంచి ఆ చిచ్చక్తి అందరికీ ప్రవహిస్తుంటుంది. ఆ ఫ్లో అది నిరంతరం ప్రవహిస్తుంది కనుక అది లహరి అన్నారు. ఆ చైతన్య ప్రవాహం వల్లే శరీరానికి ఉనికి మనకి సౌందర్యం కలుగుతోంది, కానీ సౌందర్య లహరి అన్నారండి అక్కడ. అది చిల్లహరి, చైతన్య ప్రవాహం. ఆ ప్రవాహం అందరిలో ఉంది, కానీ అందరికీ దిగువ ముఖంగా ఉంటుంది, యోగికి ఊర్ధ్వముఖం అవుతుంది, అంతే తేడా. కనుక శ్రియం వాసయ మే కులే అంటే తల్లి నువ్వక్కడ వెలిగిపోతున్నావన్న ఎరుక నాకు కలగాలి. అందరిలో ఉంటుంది, కానీ 6 చక్రాల్లో నువ్వే ఉన్నావని ఎరుక నాకు కలిగితే నా దృష్టి అంతర్ముఖమే ధన్యుణ్ణవుతాను. అందుకే తల్లి నా 6 చక్రాల కులములో నువ్వే ప్రకాశించు అంటే ముడుచుకుపోయిన చక్రాలు వికసించాలి. యోగశక్తి వికసించినప్పుడు ఒక్కొక్క చక్రం ఒక్కొక్క పద్మంలా విచ్చుకుంటుందిట. దీన్ని పద్మములు, 6 పద్మములు. మూలాధార షట్కమలమ్ముల నెమ్మదిగానే దాటగల్గితిని అంటూ ఒక యోగ గీతం ఒకటి ఉంది ప్రాచీన కాలంలో. ఒక్కొక్క చక్రం దాటుతుంటే చక్రం కమలంలా విచ్చుకుంటుందిట. ఇప్పుడు మనం పరిశీలిస్తే 6 చక్రాలు ఎలా ఉంటాయంటే ఒకదాని క్రింద ఒకటి ఉన్నాయి కదా, చూస్తే వరుసగా ఉంది కదా, మన పద్మముల వరుసది. అందుకే మాతరం పద్మమాలినీం అని మాట అన్నారు ఇక్కడ. వాసయ మే కులే, ఈ 6 చక్రాల్లో నువ్వు ప్రకాశించు తల్లి అని ఎవరిని వేడుకుంటున్నావు? 6 చక్రాల్లో ప్రకాశించవలసిన తల్లి ఎవరు? మహాలక్ష్మి. కానీ ఎక్కడుంది ఆవిడ? సహస్రారంలో సహజంగా కొలువైన తల్లిని వేడుకుంటున్నారు. అందుకే ఆవిడ ఎక్కడుందంటే ఆ శక్తి మొత్తం శరీరానికే శక్తినిచ్చేటువంటి ఆవిడ స్థానం ఏది అంటే సహస్రారం. సహస్రారానికి ఎన్ని దళాలు ఉంటాయంటే శతపత్రం అన్నా శతం అనంతం భవతి అన్నట్లుగా లెక్కలేని రేకులతో ఉంటాయటండి. ఇక్కడ లెక్కలేని రేకులతో ఉన్నటువంటి పద్మం అది సహస్రారం. అక్కడ ఉంటుంది మొత్తం శరీరానికి అంతరికి శక్తినిచ్చే తల్లి. ఆ భావమే శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై అని సహస్రార కమలాంతర్గతమైన పరాశక్తిని అద్భుతంగా వర్ణించారు. ఇంత లోతైన భావం ఎందుకు చెప్పుకున్నామంటే ఇది ఆదిశంకరుల రచన కనుక. ఆ మహానుభావుడు అటువంటి స్థితికి చెందినవాడు కనుక ఇంత చక్కగా అందించాడు. కనుక శృతి, రతి, శక్తి ఈ 3 చెప్పడంలో ఒక క్రమం ఉంది. శృతి చెప్పిన విధానం ప్రకారం జీవించు. ఆ శృతి చెప్పిన సద్గుణాలయందు రతి కలిగి పరమాత్మ యందు ప్రీతి కలిగి ఆరాధన చేస్తే శతపత్రంలో నికేతరమైన శక్తిని నువ్వు చూడగలవు అనే క్రమం కూడా దీనిలో మనం పరిశీలించవచ్చండి. అటువంటి ఆ జగన్మాతని పుష్ట్యై నమోస్తు. పుష్టి అనబడే దేవత. పుష్టి అంటే నిండుతనము అని అర్థం, సమృద్ధి భావం. ఒకటి సమృద్ధిగా ఉండాలి.
కనుకనే మనకి ఎంత ఉన్నా తృప్తి ఉండదు, ఇంకా కావాలనిపిస్తుంది. ఇంకా కావాలంటే ధనం ఉంది సరిపోదు, పుష్టి కావాలి. ధనం పుష్టిగా ఉండాలి, ధాన్యం పుష్టిగా ఉండాలి, వాక్ పుష్టి, ధన పుష్టి, ధాన్య పుష్టి, గృహక్షేత్రారామ పుష్టి, అష్టసిద్ధి పుష్టి అంటే పుష్టులు చాలా చెప్పారు ఇక్కడ. కానీ ప్రతిదీ సమృద్ధిగా ఉండాలనే ప్రతివారు కోరుకుంటారు కదా, నిండుగా ఉండాలి. నిండుగా అనేది భావం అండి, అది వస్తువులో ఉండదు, సమృద్ధి భావంలో ఉండాలి. అది తృప్తి అనే భావంలో ఉంటుంది. ఆ పుష్టి దేవత ఆవిడ కనుక అమ్మవారి పేరు పుష్టి. పుష్టి తుష్టి అని రెండు శక్తులు అమ్మవారికి ఉన్నాయి. తుష్టి అంటే సంతృప్తి, పుష్టి అంటే నిండుతనం, రెండు కలిసి ఉంటాయి. లేకపోతే అంత పుష్టి ఉన్నా సంతోషం లేదనుకోండి, అది పుష్టి అంది. వస్తువు యొక్క సమృద్ధి ఎంత అవసరమో అది చాలని తృప్తి భావం కూడా అంత అవసరం. ఈ రెండు పక్క పక్కన వస్తాయి. అందుకే పుష్ట్యై నమోస్తు. ఇప్పటి వరకు చెప్పబడ్డ తల్లి ఎవరు? పురుషోత్తమ వల్లభాయై. ఎక్కడ విష్ణువుని మర్చిపోకుండా జాగ్రత్త పడుతున్నాడండి. సామరస్య ఉపాసన అనేటువంటిది మనకు కనబడుతున్నది. ఆ పురుషోత్తముని యొక్క వల్లభ. పురుషోత్తముడు అంటే ఏమిటి? ఎందుకు విష్ణువుని పురుషోత్తముడు అన్నారు? అవునండి, మగాళ్ళందరిలో గొప్పవాడు అయినా అని కాదు అర్థం. పురుషోత్తముడు అనే మాటకు అర్థం ఏంటంటే పూర్ణత్వాత్ పురుష, నిండైనవాడు అని అర్థం పురుషోత్తమ శబ్దానికి. అంతేకాదు జగత్తంతా పూరించినవాడు అంటే వ్యాపించినవాడు. పూర్ణత్వాత్ పురుష, పూర్ణత్వాత్ పురుష అతడు. అంతేకాదు పురియందు శయనించేవాడు పురుషుడు. సర్వజీవుల శరీరముల యందు చైతన్యముగా వ్యాపించినవాడు కనుక పురుషుడు. ఎన్ని అద్భుతమైన మాటలు చెప్తే పురుషోత్తమం బయటకు వస్తుంది. అయితే పురుషుడు కాకుండా పురుషోత్తముడిని ఎందుకన్నారు అంటే ఒక మాట చెప్తున్నది. క్షర అక్షర అని రెండు రకాలుగా ఉంటుంది ఈ జగత్తులో. క్షరము అంటే పంచభూతాత్మకమైన ప్రకృతి అంతా క్షరం, నశించే లక్షణం కలిగినది. అక్షరుడు అంటే ఈ ప్రకృతిని అధిష్ఠించి నేను అనే భావం కలిగిన జీవుడిని అక్షరుడు అంటారు. ఎందుకంటే ప్రకృతి నశిస్తుంది కానీ జీవుడు నశించడు. వాడు కర్మల కొద్దీ శరీరాలు మారుతాడు కానీ వాడు నశించడు. అది జీవుడిని అక్షరుడు అంటారు, ప్రకృతిని క్షరము అంటారు. మరి పరమేశ్వరుడు ఈ క్షరము కంటే అక్షరుడైన జీవుడు కంటే అతీతుడు గనక ఆయన పురుషోత్తముడు అంటారు అన్నారు ఇక్కడ. కానీ ప్రకృతి కంటే జీవుడి కంటే అతీతుడు, ప్రకృతిని జీవుల్ని కూడా నియమించి నడిపించేవాడు గనక పురుషోత్తముడు. ఆ పురుషోత్తముని యొక్క ప్రియమైన శక్తి మహాలక్ష్మి. ఒక చిన్న శ్లోకంలా కనబడ్డా ఇందులో ఎన్ని పెట్టాడో చూడండి. ఇందులో అటువంటి తల్లికి నమోస్తు 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 అని 4 నమస్కారాలు అయ్యాయి. ఆ తర్వాత నమస్కారాలు నమోస్తు నాలీక నిభాననాయై, నమోస్తు దుగ్ధోదది జన్మభూమ్యై, నమోస్తు సోమామృత సోదరాయై, నమోస్తు నారాయణ వల్లభాయై. నాలీక నిభానన. నాలీక నిభాన అంటే పద్మము వంటి ముఖము కలది అని అర్థం. పద్మంలా ముఖం ఉండేటువంటి సామాన్యమైన అంశం కాదండి. పద్మం యొక్క లక్షణం మనం చెప్పుకున్నాం. వికసనమే పద్మం యొక్క లక్షణము. ముఖం వికసించి ఉండాలి. ముడుచుకునే ముఖాలు ఉంటాయా అంటే మాకు అప్పుడప్పుడు కనబడుతుంటాయి ప్రవచనాల్లో. ముఖం ముడుచుకోవడానికి కారణం అనేకం ఉంటాయండి. ఒకటి, ఒక విషయం అర్థం కాకపోతే ముఖం ముడుచుకుపోతుంది. ఏమంటున్నాడు అంటే వెంటనే ముడుచుకుపోతుంది. అంటే అజ్ఞానం వల్ల ముఖం ముడుచుకుపోతుంది మొదటిది. రెండవది దుఃఖం. దుఃఖం కలిగిన ముఖం ముడుచుకుపోతుంది. మూడవది దారిద్ర్యం, అదున్న ముఖం ముడుచుకుపోతుంది. ఒకవేళ వాడికి విషయం బాగా అర్థమైందనుకోండి భలే వికసిస్తుంది. అదేవిధంగా వాడికి దరిద్రం లేకుండా 4 రాళ్ళు ఆడుతున్నాయనుకోండి జేబులో, ముఖం వికసిస్తుంది. ఇక దుఃఖం తొలగిపోయిందనుకోండి ముఖం వికసిస్తుంది. కానీ ముఖం వికసించడానికి కారణం ఏమిటి? జ్ఞానము, ఐశ్వర్యము, ఆనందము, ఈ 3 కదా. కానీ మహాలక్ష్మి అంటే జ్ఞానశక్తి, ఆనందశక్తి, ఐశ్వర్యశక్తి, ఈ 3 స్వరూపం కనుక ఆవిడ ముఖం ఎప్పుడు వికసిస్తుంది, మనది అప్పుడప్పుడు వికసిస్తుంది. ఆ తల్లిని కానీ మనం ప్రార్థన చేస్తే ఆవిడ అనుగ్రహం వల్ల జ్ఞానము, ఐశ్వర్యము, ఆనందము కటాక్ష రూపాల్లో మనకు లభించి మన ముఖాలు వికసింపజేసేటువంటి అద్భుతమైన ముఖ పద్మం కలిగిన అమ్మవారికి నమస్కారము. పద్మాతత్వం ఎంత గొప్పదండి. పద్మ అంటే వికసనాత్మక శక్తి ఒక అర్థం. అంటే ప్రపంచాన్ని వికసింపజేస్తున్న పరమేశ్వర శక్తి పేరు పద్మ. ఇది పద్మిని అని చెప్పబడుతున్నది. రెండవది పద్లు గతవు అనే ధాతువు ప్రకారం నిరంతర గమనశీల లక్షణం కలిగినది అని అర్థం. గమనము అంటే వ్యాపకత్వం. ఆ వ్యాపకత్వ లక్షణం పేరు పద్మ. కానీ విశ్వమంతా వ్యాపించినది అని అర్థం పద్మా శబ్దానికి. వేదపరంగా ఇది అర్థం. కానీ వ్యాపకమైనది, వికసనాత్మకమైన పరమేశ్వరుని శక్తియే పద్మ. అటువంటి పద్మముఖం కలిగిన ఆ తల్లి ఎక్కడ పుట్టింది అంటే క్షీర సముద్రం నుంచి పుట్టింది. ఎప్పుడైనా ఒకదాని నుంచి పుట్టింది అంటే తన లక్షణం ఉంటుంది అక్కడ. కానీ అనంతమైన క్షీరసాగరం నుంచి పుట్టింది. క్షీరము అంటేనే తెల్లదనం, తెల్లదనం అంటేనే సత్వగుణం,
పరిపూర్ణమైన సత్వగుణం యొక్క సారం అమ్మవారు. అందుకు దుగ్ధోదజి జన్మభూమ్యై నమోస్తు సోమామృత సోదరాయి. సోమ అమృత సోదరి అమ్మవారు అంటే చంద్రునికి అమృతానికి తోబుట్టువు. అయితే ఇంకొక ఆయన ఇంకో దూరంగా ఆలోచించి మరి విషానికి కూడా తోబుట్టువే కదండి అన్నాడు. ఇక్కడ మరి క్షీరసాగరంలో విషం కూడా పుట్టిందా అంటే ఆ ఎపిసోడ్ ఎప్పుడూ అయిపోయింది, వచ్చింది మిగలలేదు కూడా తాగి పారేశాడు, నిగ్రహించేశాడు. అలాంటి మరీ దురాలోచన కూడదు. ఇక్కడ చెప్తున్నది మొన్న మనం చెప్పుకున్నాం, చంద్రుడు ఉద్భవించిన వెంటనే మహాలక్ష్మి ఉద్భవించింది. మహాలక్ష్మి ఉద్భవించాక ఆవిడ పట్టాభిషేకం మొదలైనవి చేసిన వారు దేవతలు మాత్రమే, అసురుడు చేయలేదు. అందుకే ఆ తల్లి వారిని మాత్రమే చూసింది. అంటే అమ్మ చూపు దేవతల మీద మాత్రమే పడింది కనుక ఆ తర్వాత జగన్మోహిని అయిన అమ్మ వచ్చి దేవతలు మాత్రమే అమృతం ఇచ్చింది. అంటే లక్ష్మీ కటాక్షం ఎవరికి లభిస్తుందో వాళ్ళకి అమృత ప్రాప్తి కనుక లక్ష్మీదేవికి ఇటు చంద్రుడు అటు అమృతం మధ్యలో లక్ష్మి. దీని అర్థం మనం చెప్పుకున్నాం. యోగ రూప మథనం చేశాక అగ్నిమండల సూర్యమండలములు దాటి చంద్రమండలానికి చేరాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే ఆజ్ఞాచక్ర భేదనం జరిగాక అన్నాడు. ఆజ్ఞాచక్రం వరకు అగ్నిమండలం సూర్యమండలం ఉంటాయి, ఆ తర్వాత చంద్రమండలం సహస్రారం వరకు. కానీ చంద్రమండలం వచ్చిన తర్వాతే సహస్రార కమలంలోనూ మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. ఆవిడ అనుగ్రహం లభించిన తర్వాతే మోక్షమనే అమృతం లభిస్తుంది. అది దీని యొక్క అర్థం. అది చంద్రోదయం తర్వాత అమ్మవారు వచ్చారు. అందుకే చంద్రాం చంద్ర సహోదరి. ఇక్కడ సోమ అమృత అని వాళ్ళని సోదర స్థానాలుగా చెప్పడం అర్థం ఏంటంటే అన్నదమ్ముల పోలికలు వస్తాయి కొంత. అందుకని సోమలక్షణమైన ఆహ్లాదము, ప్రసన్నత, పూర్ణత ఇవన్నీ అమ్మవారిలో ఉన్నాయి. అలాగే అమృత లక్షణమైనటువంటి శాశ్వతత్వము, ఆనందం అనే లక్షణం కూడా ఉన్నది. అందుకే సోమామృత సోదర. ఆ తోబుట్టువుల వల్ల అమ్మకి లక్షణం వచ్చిందా? అమ్మకి అటు ఇటు ఉండడం వల్ల వాళ్ళకి ఆ లక్షణం వచ్చిందా అంటే రెండోదే సరిపోతుందండి. ఇక్కడ అమ్మకి వాళ్ళ అన్నదమ్ములు కనుక వాళ్ళిద్దరికీ లభించింది. అసలు ఆ తల్లే చంద్ర. ఏ చంద్ర అంటే సహస్రారాంతర్గతమైన చంద్రబింబ రూపం ఆ తల్లి జగన్మాత. ఆ రహస్యం ఇక్కడ ఉన్నది. చంద్రాం చంద్ర సహోదరీం అనే మాటలో ఉన్న విశేషం. సోమామృత సోదరాయై నమోస్తు నారాయణ వల్లభాయై అన్నాడు. మళ్ళీ మర్చిపోవద్దు, పురుషోత్తమ వల్లభాయై మళ్ళీ నారాయణ వల్లభాయ్. ఔచిత్యం ఎలా వెళుతుందో చూడండి. ఇక్కడ నారాయణునికి ప్రీతిపాత్రమైన తల్లి. నారాయణ శబ్దానికి ఇదివరకే అర్థం చెప్పుకున్నాం కనుక ప్రస్తుతం శ్లోకం చదువుకుంటే చాలు. నమోస్తు హేమాంబుజ పీఠికాయై నమోస్తు భూమండల నాయికాయై నమోస్తు దేవాదిదయాపరాయై నమోస్తు శార్ంగాయుధ వల్లభాయై. హేమాంబుజ పీఠిక, అమ్మ కూర్చున్న పద్మం మామూలు పద్మం కాదు, బంగారు రేకుల పద్మం. అది అక్కడ సువర్ణం. బంగారు రేకులు అన్నప్పుడు అవి శోభాయమైన హిరణ్యవర్ణం. అది చైతన్యానికి తేజస్సుకి సంబంధించిన వర్ణమే హేమం. అంతేకాదు అది సువర్ణ పద్మం. సువర్ణ పద్మం అంటే సర్వవర్ణోపశోభిత. సహస్రారాన్ని వర్ణిస్తూ ఏం చెప్పారు? సహస్రారాంబుజారూఢ. అక్కడ వస్తుంది మనకి సర్వవర్ణోపశోభిత. అక్కడ సర్వవర్ణాలు ఉంటాయట. దీని అర్థం సహస్రారంలో ఉన్న ప్రతి రేకు మీద సర్వాక్షరములు, మాతృకాక్షరములన్నీ ఉంటాయి. ఈ మాతృకాక్షరములైన రేకుల మధ్యలో అక్షరాలకు మూలమైన ప్రణవం అనేటటువంటి దుద్దు మీద ప్రణవానికి కూడా మూలమైన నాదరూపుడైన మహాలక్ష్మి ఉంటుంది. అది భావన చేయాలండి ఇక్కడ. కానీ అక్షరాలే రేకులుగాను, ప్రణవం పీఠముగాను, ప్రణవానికి కూడా మూలమైన పరాశక్తి దాని యందు కూర్చున్న తల్లిగాను ధ్యానించడమే. అది ఇక్కడ పద్మము అన్నప్పుడు రేకుల పద్మం, సువర్ణ పద్మం అన్నప్పుడు ఇంత సువర్ణ పద్మం. వర్ణం అంటే అక్షరములే కదా, ఇలా భావన చేయాలి. భూమండల నాయిక, సమస్త భూమండలమునకు నాయకురాలు. ఇందులో చెప్పబడ్డ తల్లి రాజ్యలక్ష్మీ దేవత. రాజ్యలక్ష్మి మంత్ర విశేషం ఒకటి ఉంది. అది కానీ ఆరాధన చేసినట్లయితే వాళ్లకు ఉన్న రంగంలో ఆధిక్యం లభిస్తుంది. అందుకని ప్రతివాడు రాజు అయిపోతాడని కదా అర్థం. వాడు ఉన్న చోట వాడు రాణిస్తే అదే రాజత్వం, మరి ఇంకేం అక్కర్లేదు. అందుకే భూమండల నాయికాయై నమోస్తు దేవాది దయాపరాయై. దేవాదుల పట్ల దయను కలిగినటువంటి తల్లి. అంటే దేవతలకు కూడా అమ్మవారి యొక్క కనికరమే సాధనం అండి. ఆవిడ కనికరించి చూస్తేనే దేవతల గతి కూడా. అందుకే దేవతలకు కూడా అమ్మవారి యొక్క కనికరం అవసరం. మనల్ని దేవతలు అనుగ్రహిస్తే చాలు అనుకుంటాం, దేవతలు ఆవిడ అనుగ్రహిస్తే చాలు అనుకుంటారు. అందుకే ఆవిడ పేరు దేవదేవి. అటువంటి ఆ జగన్మాత శార్ంగాయుధ వల్లభాయై. మళ్ళీ విష్ణుస్మరణే జరిగింది. నమోస్తు దేవ్యై భృగునందనాయై నమోస్తు విష్ణోః ఉరసి స్థితాయై నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై నమోస్తు దామోదర వల్లభాయై. ఇక్కడ భృగునందన మహాలక్ష్మి పుట్టుక గురించి మైత్రేయుడు పరాశరుని అడిగినటువంటి సందర్భం మనం గుర్తు తెచ్చుకుందాం. క్షీరసాగరం నుంచి అమ్మవారు వచ్చారంటే அதுக்கு ముందు లేరా అంటే నారాయణ్ని ఎప్పుడూ విడిచిపట్టకుండా ఉండేటువంటి శక్తియే మహాలక్ష్మి.
కానీ ఆయన లీలగా ఒక రూపం ధరించినప్పుడు ఆవిడ ఒక రూపం ధరించి ఆయన చేపడుతుంది. అందుకు ఆయన నారాయణుడుగా వైకుంఠమునకు ఒక రూపం ధరించగానే ఆయన శక్తి భృగు ప్రజాపతికి కుమార్తెగా ఉద్భవించి ఆయన్ని చేపట్టింది. ఆవిడ ఎప్పుడూ విష్ణువు దగ్గర ఉంటుంది వైకుంఠంలో. ఆవిడ పేరు నిత్యలక్ష్మి మహాలక్ష్మి. అది విష్ణువుని ఎప్పుడూ వేడదు. మిగిలిన లోకాల్లోన వారి పుణ్యపాపాలు బట్టి ఒకప్పుడు వస్తుంది, ఒకప్పుడు వెళ్ళిపోతుంది. విష్ణువు దగ్గర మాత్రం నిత్యం ఉంటుంది. ఎందుకంటే మబ్బులు పడితే మనకి వెలుగు రాదు, మబ్బులు తీసేస్తే వెలుగు వస్తుంది మనకి. కానీ సూర్యుడికి వెలుగు ఎప్పుడు ఉంటుంది. అదేవిధంగా మన పాపపుణ్య కర్మలనేటువంటి మేఘాలు రావడాలు పావడాలు బట్టి మనకు ఐశ్వర్యం వస్తూ ఉంటుంది, పోతుంటుంది. కానీ సూర్యుడి వంటి విష్ణువు మధ్య మాత్రం ఆ ఐశ్వర్యం ఎప్పుడూ ఉంటుంది. అది నిత్యలక్ష్మి మహాలక్ష్మి. అందుకే భృగునందన అన్నప్పుడు నిత్యలక్ష్మిని స్మరించారు.